ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ పిల్లలు వీఆర్ ఇన్ 32 37 రోజుల్లో నందుని బట్టి దేవుని స్తోత్రం. ఓకే, లెట్స్ గో టు ద ప్రేయర్. సకల ఆశీర్వాదాల కారణభూతమైన గొప్ప విషయానికి స్తుతి స్తోత్రములు ప్రభువా. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించి గొప్ప దేవుడు నా తండ్రి. వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీద దర్శించండి. మమ్మల్ని కూడా నా తండ్రి దీవించి ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఓకే, అందరూ కూడా క్రొత్త సంవత్సరంలోకి వచ్చేసారు. క్రొత్త సంవత్సరంలోకి వచ్చినా ఏదొచ్చినా కూడా క్రొత్త సంవత్సరం అయితే వస్తుంది, కానీ క్రొత్త మనసు అయితే మనకు రావట్లేదు. సో దేవుడి బిడ్డలుగా ముందు మనం మారు మనసు కలిగి ఉండాలి. 31st నైట్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, ప్రామిస్ క్వార్టర్లు తీసుకుంటున్నాం, దట్స్ అని అంతా అయిపోతుంది. ఇంకా మళ్ళా పాత సంవత్సరంలో ఎలాగుంటున్నామో, పాత జీవితంలో ఎలా ఉంటున్నామో, పాత క్రియలు ఎలాగుంటున్నాయో అలాగే ఉంటుంది మన బ్రతుకు. సో అలాగ ఉండకూడదని దేవుడు చెప్తున్నారు. అందుకని ఇక్కడ క్రొత్త సంవత్సరం మెయిన్ కాదు, కానీ క్రొత్త మనసు మనకు ఉందా లేదా, క్రొత్త జీవితాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా అన్నది. ఎందుకంటే చాలామంది క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు పాత బట్టలు వేసుకుని ఎవరు వెళ్ళరు, క్రొత్త బట్టలు వేసుకుని నూతన సంవత్సరంలో అడుగు పెడతారు. క్రొత్త బట్టలు వేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, కానీ క్రొత్త క్రియలతో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామా లేదా, క్రొత్త మనసుతో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామా లేదా అన్నది మాత్రమే మన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1 చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మమును కూర్చిన బోధయు హస్త నిక్షేపణయు. ఇక్కడ చూడండి, మనకున్నటువంటి ప్రతి ఒక్క చెడు క్రియలను విడిచిపెట్టేవారుగా ఉండాలి. క్రొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాము అంటే క్రొత్త బట్టలు వేసుకున్నామా, పాత బట్టలను వదిలేసి క్రొత్త బట్టలు వేసుకున్నామా లేదన్నది కాదు, కానీ క్రొత్త సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా క్రొత్త మనసును కలిగి ఉండాలి, క్రొత్త తలంపులు కలిగి ఉండాలి, క్రొత్త క్రియలు అలవాటు చేసుకోవాలి. చాలామంది ఏంటంటే నేను మారను, నేను ఇలానే ఉంటాను, నా జీవితం ఇంతే, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఎప్పుడు అలా ఉంటే అది దేవుడి బిడ్డల యొక్క గుణలక్షణం కాదు. మార్పు అనేది రావాలి, నూతనం అనేది రావాలి, క్రొత్తదనం అనేది మన హృదయంలో ఉండాలి, మన తలంపుల్లో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి. మన క్రియలు మారకుండా, మన కోపం మారకుండా, మన బుద్ధి మారకుండా, అసూయలు మారకుండా, కక్షలు మారకుండా, ఏది మారకుండా కేవలం మన డ్రెస్సింగే మారితే, కేవలం మనం అడుగుపెట్టిన సంవత్సరమే మారితే అది ఎప్పటికీ కూడా మన జీవితానికి ఆశీర్వాదం తీసుకురాదు. కాబట్టి మన 31st అంటే చాలామంది లాస్ట్ రోజులో ఉన్నామని ఫస్ట్కి వచ్చేటప్పటికి చర్చిలో ఉంటుంటారు, కానీ యాక్చువల్లీ చెప్పాలంటే వీఆర్ ఇన్ లాస్ట్ డేస్, అంచె దినాల్లో ఉన్నాం. సో ఈ అంచె దినాల్లో బహుజాగ్రత్త కలిగి ఉండి దేవునికి ఇష్టం లేని ప్రతి ఒక్క చెడు క్రియలన్నీ కూడా వదిలి దేవుడికి ఇష్టమైన మంచి క్రియలు అలవర్చుకుంటే ప్రతి సంవత్సరం కూడా మనకు నూతన సంవత్సరమే, ప్రతిరోజు కూడా నూతన సంవత్సరమే, ప్రతి సెకండ్ కూడా మనం నూతనమైన వారిగా ఉంటాం. ఏ ఒక్కరికి ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు అంటే మనం క్రొత్త క్రియలు కలిగి ఉండి ఆలోచనలు అన్నీ కూడా ఆయన మనసు కలిగి ఉండి మారు మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా నూతన బలం పొందుకుంటాం. కానీ పాత తిత్తుల్లో క్రొత్త ధనం అనేది మనము వేయలేం. కాబట్టి దయచేసి గమనించండి, మన యొక్క పాత జీవితాన్ని తీసివేసినప్పుడే మనకి క్రొత్త సంవత్సరం అనేది వస్తుంది. మన యొక్క పాత క్రియలు, పాత తలంపులు, పాత మాటలు అన్ని తొలగించి దేవుడి నామాన్ని మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ఏ స్థితిలో పడిపోతున్నామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మారు మనసు పొందుకుంటూ ఉండాలి. అంతేగాని నూతన సంవత్సరం వచ్చింది కదా, నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాం, ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా, ఈ డ్రెస్సులు వేసుకుంటా ఆ డ్రెస్సులు ఇది కాదు సెలబ్రేషన్స్ అంటే. అసలు సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంత వరకు నేను ఎలా ఉన్నాను, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను, అసలు ఇప్పటి వరకు మారలేదు, కానీ ఇక మీదటైనా మారి నా దేవుడి నామాన్ని నేను మహిమపరచాలి, నా దేవుడి నామాన్ని నేను ఘనపరచాలి అని ఆలోచన కలిగి ఉంటే ఈ నూతన సంవత్సరములో గొప్ప ఆశీర్వాదం, క్రొత్త ఆశీర్వాదం నీదే అవుతుంది. హల్లెలూయా. అందుకని దయచేసి గమనించండి, మనం డిసెంబర్లోనూ లేదా జనవరి ఎండింగ్లో, జనవరి స్టార్టింగ్లోనే కాదు, కానీ అంచె దినాల్లో ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి దినము కూడా దేవునికి భయపడి ఎవరైతే తమ క్రియలను, తమ పద్ధతులను, తమ ఆలోచనలు, మాట తీరు మార్చుకుంటారో ఖచ్చితంగా వారికి నూతన సంవత్సరం వర్తిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.